అమరావతికి కూడా మీరు అనుకోవాలి. ఎస్, ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పాలడుగు వినయల్ గారు, ఇప్పుడు మనకు సార్ చెప్పారనమాట, మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి సార్ చెప్పినటువంటి పరిస్థితి. పీసీఆర్ ఒక్కసారి చూసుకోండి, అది మీకు ఒక సిఆర్డిఏ పార్లమెంట్ మ్యాప్ అని ఒకటి ఉంటుంది, అది ఒక్కసారి మీరు చెక్ చేసి చూపించండి మేడం. ఇది ఒకసారి చూడండి పాలడుగు వినయల్ గారు. దీంట్లో పార్లమెంట్ బౌండరీస్ ఉంటాయన్నమాట. అంటే ఏదైతే రాజధానికి సంబంధించి సిఆర్డిఏ ప్రాంతంలో బాపట్ల పార్లమెంటు, ఏలూరు పార్లమెంటు, గుంటూరు పార్లమెంటు, మచిలీపట్నం పార్లమెంటు, నరసరావుపేట పార్లమెంటు, విజయవాడ పార్లమెంటు, ఇవన్నీ కూడా క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి సిఆర్డిఏ రీజియన్లో ఉన్నటువంటి ప్రాంతాలు. అంటే మచిలీపట్నం ఉంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంఏ ఉంది. తర్వాత విజయవాడ ఉంది, విజయవాడ ఉంది. జియుఎన్ గన్ ఉంది, మావి గన్ గుంటూరు కూడా ఉంది. సో మీరు ఎప్పుడో చెప్పేశారు, మీరు ఇచ్చినటువంటి సిఆర్డిఏ దాంట్లోనే ఉంది, అక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఉంది. ఈ సిఆర్డిఏకి సంబంధించిన పరిధంతా కూడా మావి గన్లోనే ఉంది. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ గారిని ఏమంటున్నా అంటే, పేరుకి మీరు వ్యతిరేకమా లేకపోతే అక్కడ జరుగుతున్న నిర్మాణాలకు వ్యతిరేకమా ఏంటి అనేది అడిగాను. సరే, వారు ఏం చెప్తున్నారంటే సిఆర్డిఏ పరిధిలో ఉంది కాబట్టి అమరావతి కూడా మేము ఓకే అనేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సరే, మీరు క్లారిటీ ఇవ్వండి. రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 వీక్షకులు అందరికీ నా నమస్కారం అండి. రాజు గారు, రాజధాని అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది, ఏదో ఒక 5 బిల్డింగ్లు కట్టేశామా అనేది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే 5 కోట్ల ఆంధ్రుల కోసం నిర్మించే రాజధాని. అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ని హైటెక్ సిటీగా ఎలా ఆయన తీర్చిదిద్దారు అనేది కూడా మనం అందరం కూడా చూస్తున్న వాస్తవం, కళ్ళెదురుగా ఉన్నటువంటి వాస్తవం. మరి ఆ రోజున మనం నవ్యాంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డప్పుడు, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డప్పుడు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి గవర్నమెంట్ అయితే కరెక్ట్, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టగలరు అంటే ప్రజలందరికీ కూడా ఎప్పుడు మన రాష్ట్రం క్రైసిస్ లో ఉన్న గుర్తొచ్చి నమ్మకం కలిగే ఒకే ఒక్క వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం జరిగింది. ఆ రోజున క్యాపిటల్ అంటే ఇది 5 కోట్ల ఆంధ్రులకి సంబంధించింది, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది అని చెప్పి 29,000 మంది రైతులు కేవలం ఒక బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో 34,000 ఎకరాల భూముల్ని వాళ్ళు రూపాయి తీసుకోకుండా వాళ్ళ భూముల్ని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు